హాయ్, వెల్కమ్ టు వెయిట్ న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. గోల్డెన్ గ్లోబ్ 2024 ఉత్తమ చిత్ర డ్రామా అవార్డు పొందిన సినిమా ఏది? ఆప్షన్ ఏ ఓపెన్ హైమర్, ఆప్షన్ బి పూర్ థింగ్స్, ఆప్షన్ సి ది బాయ్ అండ్ ది హెరాన్, ఆప్షన్ డి బార్బీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓపెన్ హైమర్. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ ఉత్తమ డ్రామా చిత్రంగా నిలిచింది. మొత్తం 8 విభాగాల్లో నామినేట్ అయిన ఈ చిత్రం బెస్ట్ ఫిల్మ్స్ తో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో మొత్తం 5 అవార్డులను గెలుచుకుంది. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తెలంగాణ షూటర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇషా సింగ్, ఆప్షన్ బి జనార్దన్ శ్రీధర్, ఆప్షన్ సి జహరా ముఫద్దల్, ఆప్షన్ డి సౌరభ్ చౌదరి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇషా సింగ్. తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. జకార్తా వేదికగా జరిగిన ఏషియన్ ఒలింపిక్స్ క్వాలిఫైర్స్ లో మహిళా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా ఇషా ఈ ఒలింపిక్స్ బర్త్ ఖరారు చేసుకున్నారు. రెండో ప్రశ్న, వింగ్ ఇండియా 2024 ప్రదర్శన ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ సి హైదరాబాద్. హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్ ఇండియా 2024 ప్రదర్శన జనవరి 18 నుంచి 21 తేదీల్లో జరగనుంది. ఇందులో విమానాలతో పాటు వైమానిక ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉంటుంది. మూడో ప్రశ్న, ఇటీవల GI ట్యాగ్ పొందిన కప్పగండ శాలువ ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తి? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిశా. GI ట్యాగ్ పొందిన కప్పగండ శాలువాలు ఒడిశాకు చెందినవి. డోంగ్రియా కోండ్ తెగ ప్రజలు దీన్ని ప్రకృతి భావోద్వేగాలను సూచించే రంగులతో ఎంబ్రాయిడరీ చేస్తారు. నాలుగో ప్రశ్న, చిన్న ఉపగ్రహాల అభివృద్ధి కోసం ఇస్రోకు ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ JAXA, ఆప్షన్ బి MRIC, ఆప్షన్ సి ESA, ఆప్షన్ డి CNES. సరైన సమాధానం ఆప్షన్ బి MRIC. ఉమ్మడి చిన్న ఉపగ్రహాల అభివృద్ధి కోసం ఇస్రో MRIC అంటే మార్షియన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం గత ఏడాది నవంబర్లోనే జరగ్గా దీన్ని కేంద్ర మంత్రివర్గం జనవరి 5న ఆమోదించింది. ఐదో ప్రశ్న, బిమ్స్టెక్ సెక్రటరీ పదవికి నియమితులైన తొలి భారతీయ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రమణి పాండే, ఆప్షన్ బి వికాస్ శీల్, ఆప్షన్ సి రష్మి శుక్లా, ఆప్షన్ డి రాజీవ్ షా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రమణి పాండే. 1990 బ్యాచ్ IFS అధికారి ఇంద్రమణి పాండే ఢాకాలోని బీమ్స్టెక్ సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అధికారి ఆయనే కాగా అంతకుముందు బీమ్స్టెక్ సెక్రటరీ జనరల్ గా భూటాన్కు చెందిన తెంజిల్ లెక్ఫెల్ ఉన్నారు. ఆరో ప్రశ్న, ఆస్ట్రోనాట్స్ కోసం స్పేస్ మిల్ ను తయారు చేసిన సంస్థ పేరేంటి? ఆప్షన్ ఏ ఇంటర్స్టెల్లార్ ల్యాబ్, ఆప్షన్ బి గ్రీన్ఫోర్డ్ ల్యాబ్, ఆప్షన్ సి జనరల్ మిల్స్, ఆప్షన్ డి ACS ఫుడ్ సైన్స్ టెక్నాలజీ. సరైన సమాధానం ఆప్షన్ డి ACAS ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంతరిక్షంలోని స్పేస్ షటిల్లో ఉండే ఆస్ట్రోనాట్స్ కోసం అమెరికాకు చెందిన ACS ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ఆప్టిమల్ స్పేస్ మీల్ అనే వెజిటేబుల్ సలాడ్ను తయారు చేసింది. దీనికోసం సోయాబీన్స్, బార్లీ, గసగసాలు, వేరుశనగ, చిలగడ దుంప వంటి వాటిని ఉపయోగించింది. ఏడో ప్రశ్న, మొబైల్ అలోహ్ను ఏ యూనివర్సిటీ ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ రాంబో యూనివర్సిటీ, ఆప్షన్ బి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ సి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి ఏల్ యూనివర్సిటీ. సరైన సమాధానం ఆప్షన్ సి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. బైమాన్యువల్ మొబైల్ మ్యానిపులేషన్ సామర్థ్యాలను పెంచేందుకు
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొబైల్ అలోహ్ను ఆవిష్కరించింది. దీన్ని గూగుల్ డీప్ మైండ్కి చెందిన అలోహ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించారు. 8వ ప్రశ్న 2023 సంవత్సరానికి గాను అర్జున్ అవార్డు పొందిన క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ శుభ్మన్ గిల్, ఆప్షన్ బి మొహమ్మద్ సిరాజ్, ఆప్షన్ సి మొహమ్మద్ షమి, ఆప్షన్ డి ఇషాన్ కిషన్. సరైన సమాధానం ఆప్షన్ సి మొహమ్మద్ షమి. భారత స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమి దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున్ అవార్డును జనవరి 9న అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసాధారణ ప్రదర్శన చేసిన షమితో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మొత్తం 26 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేశారు. 9వ ప్రశ్న ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడుకోలు పలికిన సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ హెన్రిచ్ క్లాసన్, ఆప్షన్ బి ఫాఫ్ డూప్లెసిస్, ఆప్షన్ సి ఏబి డివిలియర్స్, ఆప్షన్ డి క్వింటన్ డికాక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హెన్రిచ్ క్లాసన్. దక్షిణాఫ్రికా విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసన్ జనవరి 8న టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఈ ఫార్మాట్లో 4 టెస్టులే ఆడిన క్లాసన్ 104 పరుగులు చేయగా 35 పరుగులే అతనికి అత్యుత్తమ స్కోర్. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. 2024 జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి అధ్యక్షత వహించబోతున్న దేశం ఏది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.